వినయ్ది చిన్న పల్లెటూరు. తండ్రి వ్యవసాయం చేసి చదివించగా వినయ్ కష్టపడి చదువుకొని మంచి పర్సంటేజ్తో బీటెక్ పూర్తి చేశాడు. నగరానికి వచ్చి ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. ఇంటర్వ్యూ క్లియర్ చేసి బయటికి రాగానే అదే నగరానికి చెందిన స్నేహ అనే అమ్మాయి వినయ్ని చూసి ఇలా అడిగింది. ఇంటర్వ్యూలో ఏమేమి ప్రశ్నలు అడిగారు? నాకు కొంత సమయం ఉందండి, మీరు చెబితే నాకు ఉపయోగంగా ఉంటుంది అని అడగగా వినయ్ ఇంటర్వ్యూలో జరిగిందంతా ఆమెకు వివరించాడు. స్నేహ కూడా వినయ్ సలహాలతో జాబ్ దక్కించుకుంది. కొన్ని రోజుల తర్వాత స్నేహ తన ప్రాజెక్టులో టెక్నికల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లుగా గమనించిన వినయ్ ఆ సమస్యను 1 నిమిషంలో పరిష్కరిస్తాడు. దానికి స్నేహ, మీరు జీనియస్ అండి, నిన్నటి నుంచి ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నాను, మీరు చిటికలో దాన్ని పరిష్కరించారు అని అంటుంది. స్నేహకు పనిలో అనుభవం తక్కువే కానీ మంచి మాటకారి. తన వాక్చాతుర్యంతో తన కొలీగ్స్ని, టీమ్ లీడ్ని, మేనేజర్ని ఆకట్టుకునేది. ఒకరోజు స్నేహ వాళ్ళ అమ్మకు డెంగ్యూ ఫీవర్తో ప్లేట్లెట్ కౌంట్ తగ్గి హాస్పిటల్లో జాయిన్ అయింది. తనకి అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం అవుతుంది అని ఫోన్ వస్తుంది. దానికి స్నేహ కంగారుగా వినయ్ సహాయం కోరగా తను నాది కూడా ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ నే, కంగారు పడకు అని ధైర్యం చెప్పి హాస్పిటల్కి చేరుకొని స్నేహ వాళ్ళ అమ్మకు రక్తదానం చేస్తాడు. అప్పుడు మొదటిసారి స్నేహకు వినయ్పై ఆసక్తి పెరుగుతుంది. రోజు కలుసుకోవడం, కలిసి సినిమాలు చూడడం మొదలైంది. కానీ వినయ్ మాత్రం స్నేహను ఒక స్నేహితురాలిగానే చూసేవాడు. ప్రాజెక్టులో ఏ చిన్న డౌట్ వచ్చినా స్నేహ వినయ్ సలహాలు తీసుకునేది. అది చూసి మేనేజర్, వీడెప్పుడు అమ్మాయిలతో మాట్లాడుతుంటాడు, వర్క్ మీద కంటే అమ్మాయిల మీద శ్రద్ధ ఎక్కువగా ఉన్నట్టుంది అని అపార్థం చేసుకొని వినయ్ వర్క్ సరిగా చేయడం లేదని మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేస్తాడు. దాంతో వినయ్ని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. జాబ్ పోయిన తర్వాత రోజు నుండి వినయ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్నేహ ఫోన్ కట్ చేస్తూ ఉండేది. తను అంత మంచిగా పనిచేసిన జాబ్ నుంచి ఎందుకు తొలగించారో అర్థం కాక వినయ్ బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు వినయ్ పార్క్లో విచారంగా కూర్చొని ఉండగా ఒక కుక్కపిల్లకు గాయమై బాధతో విలవిలలాడుతూ కనిపించింది. వినయ్ చలించిపోయాడు. ఆ కుక్కపిల్ల గాయం శుభ్రం చేసి కట్టుకట్టి దానికి తినటానికి ఆహారం అందిస్తాడు. కుక్కపిల్ల కూడా వినయ్పై చాలా ప్రేమ చూపిస్తుంది. వినయ్ పార్కుకు వచ్చినప్పుడల్లా ఆ కుక్కపిల్ల ఎంతో ప్రేమగా వినయ్ చుట్టూ తిరుగుతూ వినయ్తో ఆడుతూ ఉండేది. కానీ ఎన్నోసార్లు వినయ్ సహాయం పొందిన స్నేహ తన జాబ్ పోయేసరికి తన ఫోన్ కూడా ఎత్తడం లేదు. కొన్ని రోజుల్లో వినయ్ పనిచేసిన ప్రాజెక్ట్ పూర్తిగా వాయిదా పడుతుంది. మేనేజ్మెంట్ విచారణ చేస్తే వినయ్ను అన్యాయంగా తొలగించినట్లు తెలుస్తుంది. వినయ్ ఆ ప్రాజెక్టుకి ఎంత ముఖ్యమో తెలుసుకున్న మేనేజ్మెంట్ అతన్ని తిరిగి పిలిచి టీమ్ లీడ్ గా ప్రమోట్ చేస్తుంది. వినయ్ ఆఫీస్కి రాగానే స్నేహ వినయ్ ఆఫీస్కి ఎందుకు వచ్చాడా అని ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడే మేనేజర్ వినయ్ని టీమ్ లీడ్ గా అందరికీ పరిచయం చేస్తాడు. ఒకంత ఆశ్చర్యానికి గురైన స్నేహ, నాకు తెలిసి వినయ్ నువ్వు మోస్ట్ టాలెంటెడ్ అని అనగా దానికి వినయ్, ఏంటి స్నేహ, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అని అడగగా దానికి స్నేహ, నిన్ను ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత నాకు వర్క్ బాగా పెరిగింది వినయ్, దానివల్ల ఎవరితో ఫోన్ మాట్లాడడం కూడా కుదరలేదు అని చెప్పింది. కానీ వినయ్కి స్నేహ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదో బాగా తెలుసు. సరే ఇదంతా వదిలేయి వినయ్, టీమ్ లీడ్ అయ్యావుగా, సాయంత్రం అందరికీ పార్టీ ఇవ్వాలి అని స్నేహ అనగా మిగతా కొలీగ్స్ కూడా అవును, మనం సంతోషంగా కలిసి చాలా రోజులవుతుంది అని అన్నారు. దానికి వినయ్ సరే అన్నాడు. పార్టీలో అందరూ వినయ్ని ఎంతగానో పొగుడుతారు. స్నేహ కూడా తన కెరీర్కి, తన తల్లికి వినయ్ చేసిన సహాయం గురించి చెబుతుంది. అప్పుడు మేనేజర్కి అర్థమవుతుంది, గతంలో స్నేహనే పని విషయంలో సందేహాలు ఉంటే వినయ్ సహాయం కోరేదని, తన సందేహాలు నివృత్తి చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాడని తెలుస్తుంది. మేనేజర్ కూడా తను తప్పుగా అర్థం చేసుకున్నందుకు అందరి ముందు వినయ్కి క్షమాపణలు చెబుతాడు. తర్వాత మేనేజర్ స్నేహతో ఇలా అంటాడు, వినయ్ పనిచేయకుండా అమ్మాయిలతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాడని మేము అపార్థం చేసుకొని ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు నువ్వు ఒక్క మాట కూడా వినయ్ గురించి పాజిటివ్గా మాట్లాడలేదు స్నేహ. పైగా వినయ్ పొజిషన్ నీకు ఇచ్చినందుకు ఎంతో సంబరపడ్డావు కూడా. అంతేకాకుండా వినయ్ నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసేదానివి కాదు, ఒక్కోసారి ఫోన్ కట్ చేసేదానివి. అప్పుడు కూడా మేము వినయ్ని అపార్థం చేసుకున్నాం. జాబ్ పోయినా కానీ వీడి బుద్ధి మారలేదని. ఆ మాటలు విన్న స్నేహకు నోట మాట రాలేదు. తర్వాత రోజు స్నేహ వినయ్కి కాల్ చేసి నీతో మాట్లాడాలి, ఒకసారి పార్కుకి వస్తావా వినయ్ అని అడగగా
వినయ్ పార్కుకు వస్తాడు. వినయ్ని చూస్తూ స్నేహ బిడియంగా వస్తూ ఉంటుంది. వినయ్ని చూడగానే కుక్కపిల్ల పరిగెత్తుకుంటూ ఎంతో ప్రేమగా వినయ్ దగ్గరకు వస్తుంది. వినయ్ దాన్ని ప్రేమగా తాకగా అది చూసిన స్నేహ, చీచీ వినయ్, దాన్ని ముట్టుకోకు, అది ఒక వీధి కుక్క, దాన్ని వదిలే అని అంటుంది. దానికి వినయ్ మృదువుగా నవ్వుతూ, నీలాగా అవసరానికి ఒకలాగా, అవసరం తీరిపోయినాక మరోలాగా నటించే వారికంటే ఈ కుక్కపిల్ల చాలా నయం. అసలు నేను దూరం పెట్టాల్సింది దాన్ని కాదు, నిన్ను. దాని ప్రేమ పరిస్థితులను బట్టి ఎప్పుడూ మారలేదు, కానీ నువ్వలా కాదు అని వినయ్ చెప్పగా స్నేహ తెల్లబోయింది. నిజమైన ప్రేమ ప్రశంసల్లో కాదు, పరిస్థితుల్లో తెలుస్తుంది. జ్ఞానం నీకు అవకాశాన్ని ఇస్తుంది, కానీ విలువలు నిన్ను నిలబెడతాయి. నీకు ఆ రెండూ లేవని అర్థమైంది అని చెప్పి ఆ కుక్క పిల్లని తనతో తీసుకుపోతూ బాయ్ స్నేహ అని చెప్పగా స్నేహ తన ప్రవర్తనకు సిగ్గుతో తలదించుకుంది.